ఏడ్పించేసిండు కాళ్ళు. ఈ సినిమాతో కూడా థియేటర్లో ఏం కలకల ఆడమనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చినట్టు. అండ్ మోర్ ఓవర్ ఏడుపు వచ్చేసింది లాస్ట్లో. అంటే ఫ్యాన్స్కి చాలా నచ్చుతుండొచ్చు, బట్ అందరికి మేబీ నచ్చకపోవచ్చు. చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ చాలా బాగా చేశారు. అద్భుతంగా చేశారు, చాలా కష్టపడ్డారు. టూ గుడ్. పెద్ద సినిమా చాలా ఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఏ ఎమోషన్స్కి మనకు కనెక్ట్ అవ్వట్లేదు లోపల. బుచ్చిబాబు రామ్ చరణ్కి నాకు తెలిసి మన కథ ఎంత ఎమోషన్గా ఉంటుంది, మీలో ఒక పార్టీ తీసేస్తాను నేను, మీ కాల్ తీసేస్తాను అని చెప్పి ఒప్పించి ఉంటాడు. బట్ రామ్ చరణ్ ఇది బాగా ఏదో కనెక్ట్ అయిపోద్ది, జనాలకు మంచి సెంటిమెంట్తో వర్కౌట్ అవుద్ది, ఇది ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పి రామ్ చరణ్ కూడా ఓకే చేసి ఉంటాడు. బట్ స్టోరీలో ఉన్న ఎమోషన్ మనకు చూపిలేకపోయాడు. లేదు, గేమ్ చేంజర్ కానీ చాలా రెట్లు బెటర్. గేమ్ చేంజర్ అంత వరస్ట్ కాదు, బట్ ఏంటంటే ఎమోషన్స్ చాలా ఉన్నాయి స్టోరీలో. సినిమా వాళ్ళకి అది ఎమోషనల్ అనిపించింది కానీ, బట్ మనం చూసే ఆడియన్స్కి అది ఎక్కడ ఎమోషనల్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ అయిపోయింది, స్లో నరేషన్ అవుట్ అయిపోయింది. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మిస్ అయింది? స్పోర్ట్స్ డ్రామా కదా ఇది. స్పోర్ట్స్ డ్రామానే కాదు, మనం చూస్తున్నాం కదా అని చెప్పి మరి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకోటి అనేది నేను కనెక్ట్ అవ్వలేకపోయా పర్సనల్గా. ఎక్కడ నేను అది ఏమంటారు కన్విన్స్ చేయలేదు. బుచ్చిబాబు ఎక్కడ మనల్ని కన్విన్స్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ అసలు నాకు ఇంట్రెస్ట్ పోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అట్లా కూర్చున్నా, సెకండ్ హాఫ్ మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది. ఇంకోటి ల్యాగ్ అవుట్ చేశాడు, ఎందుకు అంత రన్ టైం పెట్టాడో కూడా అర్థం కాలేదు, అనిపించలేదు నాకు. ఇంకోటి బుచ్చిబాబుకి అంత త్వరగా ఎంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం కూడా రాలేదు. సెకండ్ ఛాన్స్కే పెద్ద ఛాన్స్ కొట్టేశాడు, గోల్డెన్ ఆపర్చునిటీ, బట్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు అనిపించింది నాకు. టికెట్ రేట్లో 600 వర్త్ ఇట్ అవుతుంది. 600 నిన్నేమో, ఈరోజు అయితే 600 లేదు నిన్న ప్రీమియర్స్కి. బట్ ఓకే, వన్ టైం వాచ్ చూడొచ్చు అంతే. ఈ సినిమాతో కూడా థియేటర్లో ఏం కలకల ఆడమనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అదొక స్పోర్ట్స్ మ్యాన్ గురించి చాలా బాగుంది. చాలా ఎమోషన్ అయ్యా నేనైతే. సూపర్ అసలు, సూపర్. బైసెప్స్తో చాలా బాగున్నాడు, నాకే చాలా నచ్చింది. సూపర్. క్రికెట్ బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగుంది. చిక్కిరి పాట సూపర్. ఏమన్నా లాగ్ అనిపించింది? ఏం లాగలేదు, అంత మంచిగా అనిపించింది. సినిమా మొత్తం 100% హిట్. చాలా బ్లాక్ బస్టర్ అది. చాలా బాగుందండి. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు సినిమాకి. సూపర్ హిట్. సాంగ్స్ అనిపించిందా మేడం? దాని దగ్గర ప్రతిఫలం వస్తుందా? యా చాలా బాగా వస్తుంది. రెస్పాన్స్ ఇస్ గుడ్. ఓవరాల్ బాగానే ఉంది, కొంచెం లెందీగా ఉంది. అంటే 3 గంటలు పెద్ద అంటే పేరులాగా కొంచెం పెద్ద ఉంది, బట్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. మీకు నచ్చిందా మూవీ? కొంచెము పెద్దగా అనిపించింది. ఎడిటింగ్ చేయాలంటారా? చేయొచ్చు. అండ్ హీరోయిన్ స్టోరీ కూడా కొంచెం పెట్టుంటుంది. స్పోర్ట్సా అంటే ఆ పాయింట్ బాగుంది, అంటే గివప్ చేయకుండా లాస్ట్ వరకు వెళ్ళాలని. బట్ బుచ్చిబాబు హ్యాండిల్ చేస్తాడా రామ్ చరణ్? బుచ్చిబాబు బాగా చూపించాడా రామ్ చరణ్? మొత్తం మూవీ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రామ్ చరణే. బట్ థ్యాంక్ యూ. అంటే ఫ్యాన్స్కి చాలా నచ్చుతుండొచ్చు, బట్ అందరికి మేబీ నచ్చకపోవచ్చు. సూపర్ హిట్. సూపర్ చేశాను. బాగుందండి సినిమా, మంచిగా చూపించారండి, బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ ఉందండి, ఏడ్పించేసిండు కాళ్ళు. చాలా బాగుంది మూవీ, తప్పకుండా బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. అండ్ ఇది యాక్చువల్లీ గుడ్ ఇన్స్పిరేషనల్ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద మూవీ ఫ్యామిలీ ఎవరైనా చాలా కష్టపడ్డాడు కదా, అంటే డాన్సులు కానీ స్పోర్ట్స్ కానీ ఎలా అనిపించింది ఆన్ స్క్రీన్? ఎక్సలెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వితౌట్ లెగ్ ఉంటుంది అని. ఇలాంటివి చూడడం వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ ఈవెన్ ఎవరైనా వెరీ గుడ్ ఇన్స్పిరేషనల్ మూవీ, ఆల్ ఐ కెన్ సే. అండ్ చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు కదా మేడం, ఇందులో ఎలా బ్యాలెన్స్ చేశాడు?
అఫ్ కోర్స్ యా Comeback ఇచ్చినట్టే. కంబ్యాక్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చినట్టు అండ్ మోర్ ఓవర్ ఏడుపు వచ్చేసింది లాస్ట్లో క్లైమాక్స్. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా ఎఫర్ట్స్ పెట్టారు. అఫ్ కోర్స్ తను చాలా గుడ్ యాక్టర్, దానికి తగ్గట్టుగానే మంచిగా ఉంది మూవీ. మేడం రంగస్థలంకి చాలా మంది నేషనల్ అవార్డు మిస్ అయింది అంటారు కదా, దీనికి వచ్చే ఛాన్స్ ఉందా? యా రంగస్థలం ఈజ్ డిఫరెంట్, ఇది కూడా. బట్ ఈ మూవీ నేను చెప్తున్నట్టుగా చూడాలి, ఖచ్చితంగా అందరూ చూడాలి. అండ్ నేను వస్తున్నప్పుడు చాలా విన్నాను, కొంతమంది అంటే ఫ్యూ పీపుల్ ఆర్ సేయింగ్ ల్యాగ్ ఉంది, అది ఉంది, అది. అండ్ కొంతమంది మధ్యలో అంటే అది కరెక్ట్ కాదు. ఈ మూవీ మేడం టికెట్ రేట్స్ కూడా 600 వర్త్ ఇట్ అంటారు. అఫ్ కోర్స్ వర్త్, ఎందుకంటే నార్మల్ మూవీస్ కూడా ఇంకెక్కువ హై ప్రైజెస్ పెడుతున్నారు కదా, హైక్స్ అవి. బట్ ఈ మూవీకి పెట్టాలి, ఇది వెరీ ఎక్సలెంట్ మూవీ. యా ఎస్ ఖచ్చితంగా. అండ్ అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 5 ఇస్తాను. లేదు అంటే ఓకే, కొంచెం హీరోయిన్ది కొంచెం ఇంకా పెట్టుండాల్సింది, తనకి ఇంకా కొంచెం ఇవ్వాల్సింది, ఎక్కువ టైం లేదు. బట్ మొత్తం షో మొత్తం క్యాచ్ చేసింది హీరోనే మొత్తం.